చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం అల్లు అర్జున్ హాజరు కానున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ మనకు అందిస్తారు. దుర్గేష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 హీరో ఇక్కడ కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకుంటున్న నేపథ్యంలోనే పరిసర ప్రాంతాలను కూడా బారికేడ్లు పెట్టి ఇక్కడ ఎవరిని అనుమతించకుండా కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి, ఇక్కడ మీడియాకు కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో కూడా అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎవరికి తనకు సంబంధించిన ఫ్యాన్స్ ఎవరు రాలేదు, కూడా కేవలం మీడియా మాత్రమే ఇక్కడ ఉన్నది. ఆ మీడియా వాళ్ళని కూడా బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. ఎందుకంటే అక్కడ రోప్ ఏదైతే రోప్ పార్టీ ఉందో ఆ రోప్ పార్టీని వేసి ఇక్కడ పోలీసులు ఏంటంటే అతి ఉత్సాహమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తనకు సంబంధించిన ఫ్యాన్స్ ఎవరు కూడా లేరు, కేవలం మీడియా మాత్రమే ఉన్నది. అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇరువైపులో కూడా బార్కేడ్లు పెట్టి లోపలికి ఎవరిని కూడా అనుమతించలేదు. కాసేపు తను బయలుదేరే నేపథ్యంలో ఏమైనా గొడవ జరుగుతున్న ఉద్దేశపూర్వకంగా చేస్తామని చెప్తున్నారు. ఎలాంటి గొడవ జరగదు, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో నెలకొన్నది. అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం ఇక్కడ ఎవరు లేరు. ఆ జరిగిన ఘటన వేరు, ఇక్కడ వస్తున్న పరిస్థితి వేరు. ఎందుకంటే వాళ్ళు తను సినిమా షూటింగ్ కోసం రావడం లేదు, తన ఫ్యాన్స్ రావడానికి ఇక్కడ తను కేవలము పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీసును తీసుకున్నటువంటి అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వస్తున్నారని చెప్పుకోవాలి. కేవలము రేవతి చనిపోయినటువంటి ఘటన నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఆ ఘటన మీదనే ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఇక్కడ షూటింగ్ వచ్చినట్టు పోలీసులే ఇక్కడ అడావిడి చేసి ఎవరిని కూడా ఇక్కడ ఉండకుండా చేస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఆడ కేవలం అక్కడ పోలీసులు ఆ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ కూడా తనకు కాన్వాయ్లో తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అండ్ లోకల్ పోలీసులు కూడా భారీగా చేరుకోవాలి. ఒక రోప్ పార్టీ పెట్టి మీడియా కెమెరాలు అందరినీ కూడా ఇక్కడ అడ్డు పడేసి ఇక్కడ లోపలి నుంచి ఎవరిని రానియకుండా అడ్డుకుంటారని కూడా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సినిమా షూటింగ్గా వచ్చినట్టు కూడా వీళ్ళు భావిస్తున్నారు. అక్కడ వస్తున్నది ఏంది, ఇక్కడ సినిమా షూటింగ్ కాదు, ఇక్కడ కేవలం విచారణ కోసమే వస్తున్నారు. ఆ విచారణ పక్కన పెట్టి వీళ్ళు షూటింగే వస్తున్నారు, ఇక్కడ చాలా మంది అభిమానులు వస్తున్నారు అనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోప్ పార్టీ పెట్టింది ఎందుకు, కేవలము ఇక్కడ ఎవరిని వేరే వాళ్ళు రానికుండా, కానీ వీళ్ళు రోప్ పార్టీ మనం చూసినట్టయితే ఇక్కడ పోలీసులు పెట్టింది మీడియా కోసం రోప్ పార్టీ పెట్టారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు దాని కాసేపట్లో వచ్చిన తర్వాత ఆ రోజు జరిగిన ఘటన ఏంది, పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు, కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేని చెప్పి పోలీసులు చెప్తారు. మరి ఇది ఏం జరిగింది ఏం జరగబోతున్నదని కూడా ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి. తను జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బెయిల్పై వచ్చినటువంటి అల్లు అర్జున్ నేపథ్యంలోనే తను మీడియాతో మాట్లాడినటువంటి తీరు కానివ్వండి, తను అక్కడ ఏం జరిగింది అనే దానిపైన కూడా మాట్లాడతామని పోలీసులు విచారణకు 11 గంటలకు ఈరోజు రమ్మని చెప్పారు. తనకు సంబంధించిన న్యాయవాదులతో మాట్లాడావు, న్యాయనిపుతో చర్చించి వాళ్ళతో మాట్లాడి చర్చించిన తర్వాతనే పోలీస్ స్టేషన్ బయలుదేరారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ సెంట్రల్ జోన్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలోనే ఇక్కడ మొత్తం విచారణ జరగబోతుంది. ఈరోజు కేవలం విచారణ జరుగుతుంది. తను ఆల్రెడీ తాత్కాలిక బెయిల్ ఏదైతే తీసుకున్నాడో ఆ బెయిల్ను మంజూరును రద్దు చేయాలని చెప్పి కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి సన్నివేశం, అసలు తను పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వలేదు అని చెప్తున్నారు, ఇల్లు ఇవ్వలేదంటారు. కానీ తను మాత్రం తనకు సంబంధించిన సినిమా థియేటర్ యజమానులు కానివ్వండి, అల్లు అర్జున్ కానీ సినిమా చూడడానికి వస్తున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి. మరి సినిమా చూడడానికి వస్తున్నాడా లేకుంటే ర్యాలీగా వస్తున్నారా అనేది క్లారిటీ లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. కేవలం పాన్ ఇండియా హీరో అయినటువంటి అల్లు అర్జున్ రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగింది అని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి తొక్కిసలాట జరుగుతుందంటే ఆల్రెడీ అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే ఇక్కడ చిక్కడపల్లి పోలీసులు సరైన ప్రికాషన్స్ తీసుకోలేదని మరొక పక్కన ఆరోపణ. ఎందుకంటే ఆల్రెడీ ప్రతిసారి కూడా తను వస్తున్నటువంటి నేపథ్యం అని చెప్తున్నారు. మరి ఈసారి కూడా తను సినిమా చూడడానికి వచ్చిన నేపథ్యంలోనే మరి చిక్కడపల్లి పోలీసులు మరి సరైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేరు? అక్కడ అంతగానం క్రౌడ్ ఆల్రెడీ ఏదైతే సినిమా రిలీజ్ ఉందో ఆ బెనిఫిట్ షోకు వేల సంఖ్యలో వస్తారు అని మాత్రం తెలుసు. అయినప్పటికీ అక్కడ పోలీసులు మరి ఎందుకు ప్రికాషన్ తీసుకోలేదని చెప్పేసి అల్లు అర్జున్ తాలూకు సంబంధించినటువంటి ఆరోపణ ఉన్నది. కానీ ఇక్కడ పోలీసులు మాత్రము అక్కడ సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోక పక్కన పెడితే తిను రావడంతోనే ఈ ఘటన జరిగింది అనేది కూడా పోలీసుల ఆరోపణ. అది ఏది ఏమైనా కానీ రేవతి చనిపోవడం మాత్రము అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వ్యవహారం అక్కడ రావడంతోనే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా రికార్డ్స్ వాటన్నిటిని కూడా పరిశీలించి అదే అక్కడ తిను రాకముందు సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది సంధ్య థియేటర్ దగ్గర, తిను వచ్చిన తర్వాత ఏమున్నది, ఎట్లా ఉన్నది, ఆ రేవతి అనే మహిళ చనిపోయిన తర్వాత అక్కడ తనకు సమాచారం ఇచ్చినప్పటికి కూడా తను వెళ్ళలేదు, పోలీసులే కావాలని తను అక్కడ సమాచారం ఇచ్చి బయటికి తీసుకొచ్చామని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అదంతా కూడా పోలీసులు ఇక్కడ సీసీ కెమెరా రికార్డ్స్ వాటన్నిటిని కూడా ముందు పెట్టి వాళ్ళు మాట్లాడుతూ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదేవిధంగా అల్లు అర్జున్ ఆ రోజు ఒకవేళ సినిమా చూడడానికి ర్యాలీగా వెళ్తున్నాను కనుక తను కరెక్ట్గా ప్రొసీజర్ కనుక పర్మిషన్ తీసుకుంటే భారీగా పోలీసులు మోహరించము వాళ్ళము ఇటువంటి పరిస్థితి జరిగేది కాదని పోలీసుల వాదన. కానీ ఆల్రెడీ పాన్ ఇండియా మూవీ ఇది, ఆల్రెడీ హైకాన్ స్టార్ హీరో అక్కడికి వస్తున్నాడు, హీరోలు ఒక సినిమా యూనిట్ వస్తున్నది అన్నప్పుడు వీళ్ళు కూడా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అటువంటి జాగ్రత్త చర్యలు కూడా తీసుకోలేరు అని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఇప్పుడు ఆంక్షలు మేము అది పెట్టాము, ఇక్కడ ఇది తగిన చర్యలు తీసుకున్నాము అని చెప్తాం. మరి అక్కడ ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది వాళ్ళకు? సరే అంటే ఎస్బీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? అక్కడ ఆల్రెడీ పాన్ ఇండియా వస్తున్నాడు, ఇటువంటి మరి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అనేది కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదా? అసలు అక్కడ జరిగినటువంటి బాధ్యత మరి పోలీసులకు లేదా అనేది కూడా ప్రజలు కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి. కేవలం పాన్ ఇండియా హీరో మీద నెట్టడం కాదు, పోలీసులు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ పోలీసులు కూడా సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడంతోనే అక్కడ తొక్కీసలాట జరిగిందని కూడా మరొక పక్కన ఆరోపణ. అయినప్పటికీ కూడా అక్కడ ఆయన బౌన్సర్లు రావడము అండ్ పబ్లిక్ ఎక్కువగా ఉండడము, పోలీసుల సంఖ్య సరిగ్గా లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదే నేపథ్యంలో తనను ఈరోజు ఫస్ట్ నుంచి ఏం జరిగింది ఎండింగ్ వరకు ఆ రోజు నుంచి కూడా జరిగినటువంటి ఘటన పైన ఈరోజు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. 11 గంటలకు చిక్కడపల్లి పోలీసు స్టేషన్కి రావాలని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు తీసుకున్నటువంటి అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. మార్గ మధ్యలో తనకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అడ్డుకునే పరిస్థితి ఉన్నదేమో నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీగానే మోహరించడం జరిగింది. భారీగా మోహరించి సరైనటువంటి చర్యలతోని కూడా తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళ మధ్యలో వాళ్ళు ఇంకా గలాట చేసే అవకాశం ఉండదని చెప్పి అక్కడ నుంచి కూడా టాస్క్ ఫోర్స్ టీము, లోకల్ పోలీసులు వీళ్ళందరూ కూడా పోలీసుల కాన్వాయ్తోనే ఎందుకంటే తను పాన్ ఇండియా హీరో, ఏమన్నా అవసరం అనుకుంటే మధ్యలో కూడా సిగ్నల్ దగ్గర కూడా చూడడానికి రకరకాల ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంతోనే అక్కడ కాన్వాయ్ ద్వారా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు బయలుదేరడం జరిగింది. కాసేపట్లో కూడా ఇక్కడ చేరుకొని పోలీసుల ముందు హాజరవుతారు. పోలీసులు తనను విచారించిన తర్వాత సాయంత్రం వరకు కూడా విచారించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేటువంటి ప్రశ్నలకు తను సమాధానం చెప్తే త్వరగా ముగించే అవకాశం ఉంది. లేదనుకుంటే సాయంత్రం వరకు కూడా తనకు విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజు జరిగినటువంటి నేపథ్యం అంతా కూడా రేవతి బాబు శ్రీతేజ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కానివ్వండి, శ్రీతేజ్తో పాటు కూడా గాయాలై చనిపోయినటువంటి తన తల్లి కానీ ఇవన్నీ కూడా ఎపిసోడ్లో మొత్తం పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తను వచ్చిన తర్వాత ఈ యొక్క చిక్కడపల్లి పోలీసు పరిసర ప్రాంతాలలో కూడా మొత్తం బారికేడ్లు పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వెహికల్స్ కూడా పోలీసులు భారీగానే మోహరించడం జరిగింది. ఎవరైనా కనుక ఇక్కడికి వస్తే కనుక అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా పోలీస్ స్టేషన్కు 3-4 వైపులా బారికేడ్లు పెట్టి రోపు పెట్టి ఇక్కడ ఎవరిని లోపలికి అనుమతించలేదు. కేవలం ఇక్కడ స్థానికులను కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళ ఫిర్యాదుదారులు కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫిర్యాదుదారులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళని తర్వాత రమ్మని పంపించే పరిస్థితి కనిపిస్తున్నది. ఎవరైనా కూడా ఇక్కడ అనుమానితులు కానివ్వండి, ఎవరైనా కొత్త వాళ్ళ వ్యక్తులు గారితో వస్తే వాళ్ళని తక్షణం ఇక్కడ నుంచి పంపిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ వాళ్ళు చూడవచ్చు. ఇక్కడ లోపల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ టీము కానివ్వండి, అక్కడ చుట్టూ కూడా ఈ యొక్క బారికేడ్లు పెట్టేసి లోపలికి ఎవరిని అనుమతించే పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ ఆల్రెడీ రోపాట్ అంతా కూడా ఇక్కడ చేసుకున్నాడు, ఇక్కడ రంగం సిద్ధం చేస్తారు. తను కాసేపట్లో వచ్చిన తర్వాత తనను పోలీస్ స్టేషన్కు లోపలికి తరలిస్తారు. లోపలికి తరలించిన తర్వాత డీసీపీ ఆధ్వర్యంలోనే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అదంతా విచారణ అంతా కూడా తను రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత తను మీడియాతో మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఇతరులతో మాట్లాడినట్టు మాటలు కానివ్వండి, ఇదంతా దానిపైన కూడా చేస్తారు. ఎందుకంటే 2 సార్లు మీడియా సమావేశం పెట్టి పోలీసులపైన ఆరోపణ చేసినటువంటి నేపథ్యం ఇదంతా కూడా. ఎందుకంటే ఆల్రెడీ తను తాత్కాలిక బెయిల్ మంజూరులోనే ఉన్నటువంటి పరిస్థితి. తను మీడియాతో మాట్లాడినటువంటి ఉండకూడదు. తను మీడియాతో మాట్లాడినట్టు తీరు కానివ్వండి, అదేవిధంగా తన ఇంటిపైన ఘటన ఏదైతే జరిగిందో తనకు మృతురాలికి ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. దాడి చేసిన నేపథ్యంలో కూడా 6 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా జైలుకు పంపే ప్రయత్నంలోనే రిమాండ్కు విధించడంతో ఆల్రెడీ బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ విడుదల. అటువంటి నేపథ్యంలో తను మీడియా సమావేశము మాట్లాడడం జరిగింది. ఫస్ట్ రోజు కూడా తనను ఓదార్చడానికి చాలామంది వచ్చిన నేపథ్యంలో తను మీడియాతో మాట్లాడాడు. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడాడు. 2-3 సార్లు కూడా తను మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇందులోనే భాగంగా తను మీడియాతో మాట్లాడకూడదు అనే ఆంక్షలు ఉంటాయి. ఆంక్షలను తను దాటి మాట్లాడవని చెప్పి పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ మీడియాతో మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఇతరులతో మాటలు కానీ అన్నిటిపైన కూడా విచారణ చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఏసీపీ డీసీపీ ఆధ్వర్యంలో మొత్తం మీద ఈరోజు విచారణ చేస్తారు. విచారణ అయిన తర్వాత పోలీసులకు ఏదైనా అనుమానం ఉంటే వాటన్నిటిని కూడా పోలీసులకు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి వస్తున్నటువంటి అల్లు అర్జున్ మరి వచ్చిన తర్వాత తను విచారణ జరిగిన తర్వాత మరి నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందో చూడవాలి. ఎందుకంటే ఆల్రెడీ తనకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండడంతోనే బెయిల్
తాత్కాలిక 4 వారాల పాటు బెయిల్ ఇవ్వడం జరిగింది న్యాయస్థానము. ఆ 4 వారాల పాటు బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ కూడా హైకోర్టులో వీళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ఈరోజు కాసేపట్లో ఇక్కడ చేరుకున్న తర్వాత నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. ఎందుకంటే ఆ ఫస్ట్ డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క పుష్ప 2 సినిమా చుట్టే తిరుగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ రాజకీయ నేతలు కానివ్వండి, ఇక్కడ బాధితులు కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, రకరకాల సన్నివేశాలు జరుగుతుందని చెప్పుకోవాలి. కేవలము తను జరిగినటువంటి A11గా ఉన్నటువంటి పరిస్థితిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, కావాలని అరెస్ట్ చేశారు కూడా చెప్పారు. ఎందుకంటే A1, A2, A3 జరిగిన తర్వాత A4 అవన్నీ ఉన్న తర్వాత A11గా ఉన్నట్టు చేర్చడం అనేది. A11ను ఉన్నటువంటి నిందితుల్లో 11 నెంబర్ ఉన్నటువంటి అల్లు అర్జున్ ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కూడా ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా నేపథ్యంలో కేవలం 11గా ఉన్న నేపథ్యంలోనే తను తిను రావడంతోనే ఘటన జరిగిందని భావిస్తూ అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పడం జరిగింది. ఇప్పుడు కాసేపట్లో వచ్చిన తర్వాత నెక్స్ట్